బ్యాంకుల్లో రుణాలు పొందాలన్నా, రైతు భరోసా కావాలన్నా పట్టాదారు పాస్ పుస్తకం తప్పనిసరి. కొత్తగా రిజిస్ట్రేషన్లు చేసుకున్న రైతులకు ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు అందకపోవడం ఇబ్బందిగా మారింది. రిజిస్ట్రేషన్ సమయంలోనే రూ300 చెల్లిస్తే నెల రోజుల్లో పాస్ పుస్తకం నేరుగా రైతు ఇంటికి చేరుతుంది. 3 నెలలుగా అందడం లేదని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల కొన్న వ్యవసాయ భూమిని తిరిగి అమ్మాలన్నా పాస్ పుస్తకం తప్పనిసరి. ఈ నేపథ్యంలో రైతులు పడుతున్న ఇబ్బందులపై కథనం. రాష్ట్రంలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు చేసుకున్న రైతులు పట్టాదారు పాస్ పుస్తకాల కోసం 3 నెలలుగా ఎదురుచూస్తున్నారు. ధరణి రికార్డుల్లో తప్పులు సరిచేసుకున్న వాళ్లు, మార్పులు చేర్పులు చేసిన వాళ్లు, భాగ పరిష్కారాలు, విరాసత్, ఇతర లావాదేవీలు చేసుకున్న వారంతా కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు కావాలంటూ పోస్టాఫీసులు, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో నిత్యం సగటున 430 నుంచి 510 వరకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. 3 నెలలలో ఉమ్మడి జిల్లాలో 20,000 వరకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. అధికారులు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు పాసు పుస్తకాల కోసం 300 అదనంగా వసూలు చేస్తారు. నిబంధనల ప్రకారం భూమిని కొనుగోలు చేసిన రైతుకు నెలలోపు ఇంటికి పోస్టు ద్వారా పాసు పుస్తకం రావాలి. అలా వచ్చిన పాసు పుస్తకంతో వ్యవసాయ శాఖ అధికారుల వద్దకు వెళ్లి రైతు భరోసా, రైతు బీమా సహా పలు ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తు చేసుకుంటారు. అందువల్ల పాసు పుస్తకాలు ఎప్పుడొస్తాయని కర్షకులు ఎదురు చూస్తున్నారు. 2 గుంటల భూమి కొనుగోలు చేసినాము. తహసీల్దార్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. మాకు 2 నెలలకెళ్ళి పాస్ బుక్ రావడం లేదు. బ్యాంక్ వెళ్ళిన ఎక్కడికి వెళ్ళినా బుక్ అడుగుతుండ్రు లోన్ ఇవ్వడానికి. గత 2 నెలలకెళ్ళి నాకు పట్ట పాస్ బుక్ రాలేదు. అధికారులు తిరిగి వస్తా చెప్తాను కానీ ఇంకా బుక్ రావట్లేదు. నాతో పాటు కూడా చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళు కూడా బుక్లు కూడా రాలేదు. మళ్ళీ ఎవరికైనా అమ్మాలన్నా కూడా మాకు రిజిస్ట్రేషన్ బుక్ కావాలి. భూమి మా మనవరాలు మీద చేసి ఇచ్చిన నెల పైన అయింది రిజిస్ట్రేషన్ చేసి, ఇంతవరకు పాస్ బుక్ రాలేదు. పాస్ బుక్ వచ్చినట్లయితే రైతు భరోసాకు గానీ, రైతు బీమాకు గానీ, తర్వాత లోన్ తీసుకునే అవకాశం ఏర్పడుతుండే. ఎప్పుడు అడిగినా ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుందని చెప్తున్నారు ఎంఆర్ఓ ఆఫీసులో. ఇదివరకు అయితే రాలేదు. మాకు తొందరగా వస్తే మాకు వీలైతుంది ఏమైనా చేసుకునేకి. కాబట్టి మేము తొందరగా రావాలని కోరుతున్నాం. మేము రిజిస్ట్రేషన్ ఫీజు కట్టినాం, అన్ని కట్టినాం. గవర్నమెంట్ ఫీజు అయితే కట్టినాం కదా, మరి ఎందుకు వస్తా లేదు అర్థమైతే లేదు. నేను గుడిబండలో ఎకరాల భూమి కొన్నా. ఇప్పటి వరకు ట్యాక్సులు కట్టినా, అన్ని కట్టినా కానీ నాకు పాస్బుక్ వస్తలేదు. రిజిస్ట్రేషన్ అయ్యి నెల రోజులు అవుతుంది. అధికారులను అడిగితే చేస్తాము, వచ్చినప్పుడు చేస్తామని అంటున్నారు. మాకైతే చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు పంటల టైం అయింది. బ్యాంకు లోన్ తీసుకోవాలంటే బుక్కులు కావాలంటున్నారు. ప్రైవేట్ వాళ్ళ దగ్గర అయితేనేమో అప్పులు ఇస్తలేరు. బ్యాంకులు తీసుకుందామంటేనేమో పాస్బుక్లు ఇస్తలేరు. తొందరగా ఇప్పియాలని కోరుతున్నారు. ఒరిజినల్ రాలేదు సార్, అయితే వస్తుందని రాలేదు. 2 నెలలు అప్లై చేసుకున్నది. అడిగితే వస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు రైతు బంధు అది వస్తున్నాయి కదా సార్, అవి వస్తున్నాయి. పడతలేవు. పాస్బుక్ వస్తేనే పడతాయి. కాపు లోన్ కానీ ఏమైనా పెట్టుకోనికి అవకాశం ఉంటుంది కదా సార్. తొందరగా ఇచ్చే బాగుంటుంది సార్. మేము అప్లై చేసుకుని వస్తుంది. కాపు లోన్ కానీ, రైతు బీమా కానీ వస్తుంది సార్. తొందరగా ఇస్తే. అధికారులు మాత్రం పాసు పుస్తకం సకాలంలో అందకపోయినా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఇచ్చే స్పెసిమెన్ కాపీ అధికారికంగా అన్ని చోట్ల చెల్లుబాటు అవుతుందని చెప్తున్నారు. పాసు పుస్తకం కోసం మీ సేవలో చలానా చెల్లించకపోతే రావని కొందరు స్పష్టం చేస్తున్నారు. పుస్తకాల ముద్రణకు కొంత సమయం పట్టొచ్చని అంటున్నారు. పాస్బుక్లు కూడా ఎంబడే వస్తున్నాయి. కొంత ప్రింటింగ్ ఆలస్యం జరిగిన రైతులు వచ్చి అడిగినా గానీ మేము దానికి స్పెసిమెన్ కాపీ ఇస్తున్నాం కదా, దానిపైననే మీరు లోన్స్ కానీ అన్ని విధాలుగా వర్తిస్తుందని చెప్పేసి చెప్తున్నాం. ఇది ఎన్ని రోజులు అనేది మాకు కూడా సమస్య తెలియదు. ఎందుకంటే వాళ్లకు పోస్ట్ ద్వారానే వస్తుంటది. ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఆ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఎంబడే వాళ్లకు స్పెసిమెన్ కాపీ అనే పాస్బుక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రెవెన్యూ శాఖ, తపాలా శాఖల మధ్య పాసు పుస్తకాల బట్వాడాకు సంబంధించిన రుసుము పెండింగ్ లో ఉండడంతో పాటు ప్రచురణలో ఆలస్యంతో ఈ జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది.